హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వెజిటేబుల్ సూప్ చూపిస్తాను. ఇలా చేయాలో చూడండి. బాండ్లు పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. అలాగే జింజరు, గార్లిక్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకున్నానండి. అలాగే హాఫ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు. ఇలాగా స్వీట్ కార్న్, క్యారెట్, బీన్స్ వేసుకోండి. మీకు నచ్చితే బ్రోకోలీ కానీ క్యాప్సికం కానీ మీకు నచ్చిన వెజిటేబుల్ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకున్నాక ఒక హాఫ్ టమాటో ముక్క వేసుకున్నాను. మెత్తగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి మ్యాగీ మసాలా 1 స్పూన్ యాడ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సూప్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా నేను ఇద్దరికి సరిపోయే వాటర్ వేసుకున్నాను. ఈ బాగా రోయింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఈ లోపల నేను 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని వాటర్ వేసి ఉండలు లేకుండా పక్కన కలుపుకున్నాను. సూప్ కంపల్సరీ కార్న్ఫ్లోర్ వాటర్ అవసరము. చూసారు కదా, వెజిటేబుల్ బాగా తెలుతూ ఉంది కదా. బాగా ఉడికిన తర్వాత కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. వాటర్ వేసి కలుపుకోవాలి. వెంటనే లైట్గా చుక్కపడుతుంది. కొంచెం 2 నిమిషాలు మంట స్లోలో పెట్టుకొని ఉడికించుకోండి. చాలా బాగుంటుంది. ఈ లోపల మిరియాల పొడి కొద్దిగా హాఫ్ స్పూన్ వేసుకోండి. స్పైసీగా ఈ వింటర్కి చాలా బాగుంటుంది వేడివేడిగా. అలాగే హాఫ్ నిమ్మకాయ జ్యూస్ వేసుకోండి. జ్యూస్ వేసుకుంటే చాలా పుల్లగా చాలా బాగుంటుంది. పైన కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్తో కానీ ఇలా గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ స్పైసీ. వింటర్ సీజన్లో ఎంజాయ్ చేసి వెజిటేబుల్ సూప్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి పెట్టాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. డిన్నర్కి ముందు కానీ నైట్ కానీ మార్నింగ్ కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.